హాయ్ అండి, నా పేరు జయశ్రీ. వెల్కమ్ టు మామీ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియో అయితే చాలా రోజుల ముందు షూట్ చేసిన వీడియో. ఎడిట్ చేసి పోస్ట్ చేసే టైం లేక ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా కొంతమందికైనా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో యాక్చువల్గా మా వెడ్డింగ్ యానివర్సరీ రోజు తీసిన వీడియో. పెళ్ళయి 8 years అయింది. స్పెషల్గా ఏమైనా కొందాము అని అనుకున్నాము. బాగా ఆలోచించి 8 years అయింది కదా, సో 8 grams గోల్డ్ కొందాము అని చందానగర్లో ఉన్న ఖజానా జ్యువెలరీస్కి స్టార్ట్ అయ్యాము. గోల్డ్ కాయిన్ కాకుండా ఇద్దరం డైలీ యూజ్ చేసుకునేలా ఏదైనా తీసుకోవాలని అనుకున్నాము. ఇద్దరికి కలిపి 8 grams అంటే ఎక్కువ ఆప్షన్స్ ఏమి ఉండవు కదా. ఫింగర్ రింగ్స్ లేదా ఇయర్ రింగ్స్ తీసుకోవాలి. నాకు డైలీ వేర్ ఇయర్ రింగ్స్ కావాలి. సో నా క్రైటీరియా ఏంటంటే తీసుకున్న 3-4 grams లేదా 2-3 gramsలోనైనా గోల్డే ఎక్కువ ఉండాలి, స్టోన్స్ ఎక్కువ వద్దు, అండ్ స్టడ్ మోడల్ వద్దు, ఎక్కువ హ్యాంగింగ్ ఉండకూడదు, చిన్న హ్యాంగింగ్తో కావాలి. సో ఇవన్నీ చెప్తే వాళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ చూపించారు. లెస్ వెయిట్లో కదా, ఎక్కువ కలెక్షన్ లేదు అని అనిపించింది. ఉన్న వాటిలో ఒక 2-3 మోడల్స్ నాకు నచ్చాయి. అవన్నీ పెట్టుకొని ట్రయల్ చేస్తున్నాను. ఒక చిన్న టిప్ చెప్తాను. ఇయర్ రింగ్స్ కొనడానికి వెళ్ళేటప్పుడు గోల్డ్ ఇయర్ రింగ్స్ కాకుండా ఆర్టిఫిషియల్ పెట్టుకొని వెళ్తే ఈజీగా ఉంటుంది. ట్రయల్ చేసినప్పుడు ఆర్టిఫిషియల్ కూడా స్క్రూ టైప్ కాకుండా స్టడ్ టైప్ ఉంటాయి కదా, ఈజీగా రిమూవ్ చేయొచ్చు. అలాంటివైతే హ్యాండిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ స్క్రూ టైప్ అనుకోండి, టక్కన స్క్రూ పడిపోతే ఇంకా షాప్లో మనం స్క్రూ వెతుక్కోవడానికి అయిపోతుంది. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అనమాట. అందుకే ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్సే పెట్టుకొని వెళ్ళాను. షాప్కి బయలుదేరేటప్పుడే ఇంట్లో కొంచెం పాత బంగారం ఉంటే అవి, అండ్ వరలక్ష్మి వ్రతం టైంలో ఇలా కాయిన్స్ కొంటాం కదా, 1/2 gram 1 gramవి, ఇవి కూడా ఒక 3 తీసుకొని బయలుదేరాము. ఎందుకంటే క్యాష్ ఇచ్చి కొనడం కన్నా ఇలా బంగారం ఆల్రెడీ ఇంట్లో ఉంది కదా, దాన్ని ఎక్స్చేంజ్ చేద్దాము అనే ఉద్దేశంతో ఇవి కూడా తీసుకొని వెళ్ళాము. సో ఇలా గోల్డ్ ఎక్స్చేంజ్ వలన లాభమా నష్టమా, నా వ్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకేమనిపించింది, మీ వ్యూస్ ఏంటి, నేను చెప్పింది కరెక్టా కాదా అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అందరికీ యూజ్ అవుతుంది కదా. నాకు ఇయర్ రింగ్స్ అండ్ హస్బెండ్కి ఫింగర్ రింగ్ తీసుకున్నాము. 8 gramsకి కొండం అవ్వలేదు, కానీ టోటల్గా 9 grams అయింది. సో ఏం తీసుకున్నాము, ఎంత అయింది అనేది ఫస్ట్ చూపిస్తాను. ఇవి నేను తీసుకున్న ఇయర్ రింగ్స్. మీదని స్టడ్లా వచ్చి కిందకి 2 హ్యాంగింగ్స్ వచ్చాయి. ఆ 2 హ్యాంగింగ్స్ కూడా ఈక్వల్ హైట్లో కాకుండా డిఫరెంట్ హైట్లో ఉన్నాయి. చిన్నప్పుడు ఈ మోడల్లో యూజ్ చేసేదాన్ని. ఈ ఇయర్ రింగ్స్ చూడగానే అవే గుర్తొచ్చాయి. అండ్ స్టడ్లో మీరు గమనించినట్టయితే 4 stones కూడా వచ్చాయి. అండ్ దీని స్క్రూకి చిన్న డిజైన్ వచ్చింది. జనరల్గా రౌండ్గా ఉంటాయి కదా, అలా కాకుండా కొంచెం ఫ్లవర్ మోడల్లో వచ్చింది. ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి. అండ్ హస్బెండ్ ఫింగర్ రింగ్ తీసుకున్నారు. యాక్చువల్గా పాత బంగారం ఇచ్చామని చెప్పాను కదా, హస్బెండ్వి ఉంగరాలు 2 ఉంటే అవే ఇచ్చేసాము. బాగా డెలికేట్గా ఉన్నాయి అండ్ అతనికి కరెక్ట్గా ఫిట్ అవ్వడం లేదనమాట. అందుకే అవి ఇచ్చి ఈ సింపుల్ ఫింగర్ రింగ్ తీసుకున్నాము. పెద్ద డిజైన్ ఏం లేదండి, చాలా చిన్న డిజైన్ వచ్చింది. అండ్ లోపల కూడా ప్లెయిన్గా సాలిడ్గా ఉండేలా తీసుకున్నాము. హాలోగా ఉన్నదైతే అతనికి నొక్కినట్టు అయిపోతుంది అనమాట. అందుకని ఇలా సింపుల్గా తీసుకున్నాము. సో మేము తీసుకున్న ఫింగర్ రింగ్ వెయిట్ 6.133 grams, అండ్ అందులో వేస్టేజ్ 1.073 grams, అండ్ ఇయర్ రింగ్స్ అయితే 3.219 grams. స్టోన్స్ ఉన్నాయి కదా, అవి 0.4 grams అనమాట. సో నెట్ వెయిట్ 3.139 grams. దీనికి వేస్టేజ్ 0.578 grams అనమాట. సో కొంచెం డిస్కౌంట్ అడిగితే ఒక 1200 డిస్కౌంట్ ఇచ్చారు. ఈ వాల్యూస్ కన్సిడర్ చేయకండి, బికాస్ మేము తీసుకున్నప్పుడు ఆ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉందో దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేశారు. ఇప్పుడైతే ఎక్కువే ఉంది కదా. ఇక్కడ మనం చూడాల్సిన పాయింట్ ఏంటంటే, సో టోటల్గా మేము తీసుకున్న గోల్డ్ 9.272 grams. ఓకే, మేము పాత బంగారం తీసుకువెళ్ళామని చెప్పాను కదా, దాన్ని పూర్తిగా ఇలా మెల్ట్ చేసేస్తారండి. మెల్ట్ చేసి దాన్ని ఎస్టిమేట్ చేసి మనకు ఒక వాల్యూ ఇస్తారు. అది ఎంత వచ్చిందో చూద్దాం. ఓకే, సో మేము ఇచ్చిన గోల్డ్ ఎంత, 11.12 grams. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, కస్టమర్ గోల్డ్. సో 11.12 grams గోల్డ్ అనమాట పాతది. అది ఎక్స్చేంజ్ చేసి మేము 9.2 grams అప్రాక్సిమేట్గా తీసుకున్నాము. ఇది చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, ఫస్ట్ పాయింట్, పాత గోల్డ్ కొనేటప్పుడు VA GST పే చేసి ఉంటాం ఖచ్చితంగా. సో అది మనకి వేస్ట్ అయినట్టే. అండ్ అందులో ఏమైనా స్టోన్స్ ఉన్నాయని అనుకోండి, అది కూడా మనకి వేస్ట్ అయినట్టే. కొత్త గోల్డ్ తీసుకునేటప్పుడు VA GST ఎలా అయినా మనం పే చేయాలి. గోల్డ్ ఎక్స్చేంజ్లో అయినా కూడా, లేదు డైరెక్ట్గా గోల్డ్ తీసుకున్నా ఎలా అయినా మనం పే చేస్తాం కాబట్టి అది కన్సిడర్ చేయడం లేదు. సెకండ్ పాయింట్,
పాత గోల్డ్ ఎన్ని గ్రామ్స్ అయితే ఇచ్చామో కొత్త జ్యువెలరీ కొనేటప్పుడు కూడా అన్ని గ్రామ్స్ తీసుకుని ఉండుంటే బాగుండేది అని అనిపించింది. ఆ 9-11 ఈ 2 గ్రామ్స్ డిఫరెన్స్ ఏదైతే ఉందో విఏ అండ్ జిఎస్టీ పే చేయడానికి యూజ్ చేసేసామన్నమాట. దాని బదులుగా క్యాష్ ఇచ్చుంటే బాగుండు. అంటే ఓవరాల్ 10,000 అయింది అనుకోండి అప్రాక్సిమేట్గా. ఆ 10,000 క్యాష్ ఇచ్చుంటే బాగుండు అని అనిపించింది. ఎందుకంటే ఫ్యూచర్లో గోల్డ్ రేట్ పెరిగినప్పుడు మన దగ్గర ఎంత గోల్డ్ అయితే ఉందో దానికి మాత్రమే ఆ వాల్యూ అప్లికేబుల్ అవుతుంది. మనం పే చేసిన విఏ జిఎస్టీ వేస్ట్ అయినట్టే అవుతుంది కదా. సో నా పాయింట్ అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ టైం నుండి మీరు గోల్డ్ ఎక్స్చేంజ్ చేయాలని అనుకుంటే ఈ పాయింట్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. మీరు ఎంత గోల్డ్ అయితే ఇస్తున్నారో అంత గోల్డే ఆర్నమెంట్ కొనుక్కునేలా ప్లాన్ చేయండి. విఏ జిఎస్టీ క్యాష్ పే చేసుకునేలా ప్లాన్ చేస్తే బెటర్ అని నాకు అనిపించింది. ఎగ్జాంపుల్కి మేము ఇప్పుడు ఏదైతే చేసామో అదే నెక్స్ట్ టైం చేసామని అనుకుందాము. సో 11 గ్రామ్స్ ఇచ్చి 9 గ్రామ్స్ తెచ్చాము కదా. సో 9 గ్రామ్స్ ఇచ్చి అప్పుడు 5 గ్రామ్స్ తెచ్చుకుంటాం అనమాట. అలా అయిపోతుంది. అంటే మన దగ్గర ఉన్న గోల్డ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఈ పాయింట్ మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. దీని మీద మీ వ్యూస్ ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.